సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న సీఎం రేవంత్ గారితో భేటీ తర్వాత దిల్ రాజు గారు మాట్లాడడం జరిగింది. అంటే సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల ఇష్యూలు అనేవి చాలా చిన్న విషయం. మన సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి ఎదిగే విధంగా సీఎం గారు కూడా ప్రోత్సాహం అందిస్తా అన్నారు. ఆ రేంజ్‌కి మనం తీసుకెళ్తాం అన్నట్టుగా ఆయన స్పీచ్ ఇవ్వడం చూసాం సార్. సో ఎంటైర్‌గా సినీ ప్రముఖులు ఆఫ్టర్ మీటింగ్ తర్వాత ఏదైతే చెప్పారో వాటిపైన మీ ఒపీనియన్ మీరే విధంగా చూసారు? ఏమీ చెప్పలేదు వాళ్ళు. ఏమీ చెప్పకూడదు అనుకున్నారు. ఏమీ మాట్లాడకూడదు అనుకున్నారు. లోపల జరిగింది వేరు, బయటకొచ్చి మాట్లాడింది వేరు. ఓకే. నిజానికి ఆ మీటింగ్ పర్పస్ వేరు. హ్మ్. ఆ మీటింగ్ పర్పస్ చాలా సింగిల్ పాయింట్ ఎజెండా అది. స్ట్రెయిట్ అవే లోపలికెళ్ళి అల్లు అర్జున్‌కి అంటే అల్లు అర్జున్ నేపథ్యంలో సంధ్యా థియేటర్ వివాదము, వీటి గురించి ప్రభుత్వంతో ఏర్పడినటువంటి ఒక రిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకునే ప్రయత్నం కోసం వెళ్ళారు. అదే ఎజెండా. అంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత ప్రపంచం అంతా కూడా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. ఈ వాతావరణాన్ని కొంత చక్కదిద్దాలనేటువంటి ఆలోచన ఆయనకి ఉంది. అలాగే వీళ్ళకి కూడా ఉంది. ఇది కొనసాగించడం మంచిది కాదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అందుకని నిజానికి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చిత్ర యూనిట్ తరఫున 2 కోట్లు ఇస్తున్నాము అని ప్రకటించటం సందర్భంగానే ఈ విషయం సెటిల్ అయిపోయింది అనేది ప్రపంచానికి అర్థమైంది. హ్మ్. దానికి కొనసాగింపే, దానికి అధికార ముద్ర వేయటమే నిన్న జరిగినటువంటి సమావేశం. అయితే ఫ్లోర్లో ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఈ బెనిఫిట్ షోస్ ఉండవు, బెనిఫిట్ షోస్ అని మనం అంటున్నాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా దీని సెన్స్ వేరు. బెనిఫిట్ షో అంటే ఏంటంటే ఏదైనా ఒక కాజ్ ఉంది, ఒక ఏదో ఒక ప్రజలందరికీ సంబంధించినటువంటి ఒక కాజ్, స్కూళ్ళని బాగు చేయటం కోసమో లేకపోతే ఇంకేదైనా ఒక పబ్లిక్ ఉపయోగపడే పని చేయటానికి ఒక ఫండ్ అవసరమైనప్పుడు ఆ ఫండ్ జనరేట్ చేయటం కోసం ఒక సినిమా షో వేసి ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మటం ద్వారా ఒక రకంగా చందాలు లాంటిది. అలా బెనిఫిట్ షో అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎమర్జ్ అయి ఉంది. ఇప్పుడు వేస్తున్నవి బెనిఫిట్ షోస్ కాదు. ఎవరికి బెనిఫిట్? బయ్యర్స్కి బెనిఫిట్, హ్మ్. ప్రొడ్యూసర్కి బెనిఫిట్ తప్ప ప్రపంచానికి బెనిఫిట్ ఏం లేదు దీనివల్ల. ఓకే. అందుకని ఈ బెనిఫిట్ షో అని చెప్తున్నారు, కానీ నిజానికి ఇది ప్రీమియర్సే. ఈ ప్రీమియర్స్ అనే మాట చలామణిలో ఉంది ఆల్రెడీ. కానీ ఇప్పటికీ బెనిఫిట్ షోలని మాట్లాడేస్తున్నాం మనం తెలియక, హ్మ్. అమాయకంగా. ఇదే దొర్లింది నిన్న కూడా అక్కడ. అందులో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే బెనిఫిట్ షోస్ ఉండవు, ప్రీమియర్స్ ఉండవు అని చెప్పాడు ఆయన. ప్రీమియర్స్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు కాబట్టి ప్రీమియర్స్ అనేది ఒక రకంగా బల ప్రదర్శనగా మారుతోంది. ఈ బల ప్రదర్శనగా మారటం అనేది ఇబ్బందికరం అనేది ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ వెర్షన్గా చెప్పారు వీళ్ళకి. మేము ఇది రిపీట్ కాకుండా చూసుకుంటామనే హామీని వీళ్ళందరూ ఇచ్చారు. ఓకే. ఈ పరిస్థితి రిపీట్ కాదంటే ఎలా రిపీట్ కాదు, సింగిల్ స్క్రీన్స్లో ప్రాబ్లం ఉంటుంది. హ్మ్. సింగిల్ స్క్రీన్స్లో మీరు ఏం చేసినా, మీరు ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ పెట్టకపోతే తప్ప కుదరదు. రెండోది పార్కింగ్కి సంబంధించిన ఇప్పుడు 1500, 2000 పెట్టి ఒక్కొక్క టికెట్ కొన్నవాడు డెఫినెట్గా కారు వేసుకొస్తాడు. వాళ్ళని మెయింటైన్ చేసే పరిస్థితిలో మీ థియేటర్లు లేవు. హ్మ్. కాబట్టి ఒక రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వచ్చు ప్రభుత్వం అనుకుంటే. అదేంటంటే మల్టీప్లెక్స్లో ప్రీమియర్స్ వేసుకోండి, సింగిల్ స్క్రీన్స్ వదిలిపెట్టేయండి అని చెప్పచ్చు. మల్టీప్లెక్స్లకు ఆ పార్కింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి అవును. అది ఇష్యూ కాదు. రెండోది అక్కడ ఒక అసెంబ్లింగ్కి, ఒక గ్యాదరింగ్కి ఒక స్పేస్ ఉంటుంది. సో ఆ అసెంబ్లింగ్, ఆ గ్యాదరింగ్ అక్కడ పెట్టుకుంటే ఏం కాదు. అది కూడా ప్రికాషన్తో చేయాల్సిన పనే. హ్మ్. మీరు ప్రేక్షకుల ప్రాణాలని పణంగా పెట్టి మీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించకండి అనేది ప్రధానంగా చెప్పాడు ఆయన, సీఎం గారు. అదే చర్చ జరిగింది అక్కడ. ఎందుకు మీరు అంటే ప్రభుత్వం అన్ని విధాలా సహకరించింది పుష్పకి. టికెట్ల రేట్లు అబ్నార్మల్గా పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రీమియర్స్ 9:30 నుంచి వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. 9:30 నుంచి అధికారిక అనుమతి ఉంది, కానీ 6:30కి షోలు పడ్డటువంటి థియేటర్లు కూడా నాకు తెలుసు. హ్మ్. సో వీటన్నిటికీ అనుమతి చూడనట్టుగానే వ్యవహరించింది ప్రభుత్వం. ఓకే. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరగకపోతే అసలు ఈ గొడవే లేదు.
ప్రభుత్వం మాకు చేసినంత ఎవరికీ చేయలేదని చెప్పుకున్నారు వాళ్ళు ఆల్రెడీ, పుష్ప టీం. ఇదంతా బాగానే ఉంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ జరగటంలో మా పాత్ర కూడా ఉంది, అందుకు మన్నించండి అని అడగలేదు అతను. సబ్మిసివ్గాను లేదు, నేరాన్ని అంగీకరించే పద్ధతులను వ్యవహరించలేదు అల్లు అర్జున్. ఈ వ్యవహరించకపోవటం అనేదే ఇష్యూ. అందుకనే కొంతమంది సీనియర్ నిర్మాతలు, దర్శకులు ఏం మాట్లాడుతున్నారంటే, నిన్న జరిగిన ఎపిసోడ్ మీద ఏం మాట్లాడుతున్నారంటే, సినిమా పరిశ్రమని తలకాయ ఉంచుకునేలాగా చేశాడు అని స్ట్రైట్ అవే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతోంది ఇండస్ట్రీ. దీన్ని మనం చూడాలి. పరిశ్రమ వెళ్ళి ముఖ్యమంత్రి ముందు కన్ఫెషన్ చేసుకుంది, నేరాన్ని అంగీకరించింది. నేర అంగీకార సమావేశము అంటారు, నిన్న ముఖ్యమంత్రితో జరిగింది. సినిమా పరిశ్రమ మంచి చెడుల గురించి అక్కడేం చర్చ జరగల. అయితే మేము వెళ్ళి నేరాన్ని అంగీకరించాము, వారు ఆశీర్వదించారు అని బయటకు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి అది తప్ప మిగిలిన విషయాలన్నీ మాట్లాడారు. ఈ మాటల్లోనే రకరకాల విషయాలు చెప్పాడు ఆయన. ఒకటేమో, మీ సినిమాలకు మేము రకరకాల అనుమతులు ఇస్తున్నాం కాబట్టి మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనండి ఒకటి. రెండోది, డ్రగ్స్ లాంటి ఇష్యూస్ కొంచెం సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్స్ లాంటి కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రచార చిత్రాలు మీరు రూపొందిస్తే బాగుంటుంది. అది కూడా ఏదో మేము అడిగాము, మీరు అడిగారు, మేము చేస్తున్నాం అన్న ధోరణిలో చేస్తున్నారు, కానీ సీరియస్నెస్ ఉండటం లేదు. సీరియస్నెస్ ఉండటం అంటే హీరో హీరోయిన్లతో చేయండి, అది ఉపయోగం ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. అలాగే హీరోలకు సంబంధించి పబ్లిక్లో ఒక రకమైనటువంటి ఆరాధనా భావం ఉంటుంది, దాన్ని మిస్యూజ్ చేసుకోకండి అని కూడా చెప్పాడు ఈ ప్రాసెస్లోనే. చెప్పి ఇక్కడ షూటింగులకు కానీ ఇతర అంశాలకి కానీ, అంటే ఇంటర్నేషనల్ సినిమాలు కూడా ఇక్కడ తీయటానికి ఒక రకంగా ఇంటర్నేషనల్ మూవీ హబ్గా హైదరాబాదును తీర్చిదిద్దడానికి ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన సహాయం కావాలో అడగండి, చేస్తాను, అది కూడా చెప్పాడు ఆయన. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అలాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటే దాని గురించి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన సహకారం కావాలన్నా చేస్తాము అన్నాడు. వీళ్ళు కూడా ఓకే చెప్పారు. ఇవన్నీ తర్వాత జరిగిన కార్యక్రమాలు. ప్రధానంగా అక్కడ జరిగింది కన్ఫెషనే. నేర అంగీకార ప్రకటన చేశారు వీరు, వారు ఆశీర్వదించారు. కాకపోతే అంతా బాగానే ఉంది, ఆ 3 ఆటలకి అనుమతులు లేవని చెప్పాడు ఆయన. ఏ 3 ఆటలు? 9:30కి, 1 గంటకి, ఉదయం 6 గంటలకి పడినటువంటి 3 షోస్కి పర్మిషన్లు లేవు. ఆ 3 ఆటలకి 1200 చొప్పున పెంచుకున్నటువంటి టికెట్ల రేట్లు ఉండవు. అయితే రెగ్యులర్ షోస్ ఉంటాయి. రెగ్యులర్ షోస్కి సంబంధించినటువంటి చర్చ జరగలేదు అక్కడ. రెగ్యులర్ షోస్కి టికెట్ల ప్రైస్ హైక్ ఉంటుంది. ఏది? పుష్పకి అనుమతి ఇచ్చినట్టుగా 700 రూపాయలు మల్టీప్లెక్స్లోను, 350 సింగిల్ స్క్రీన్స్లోను అమ్ముకున్న వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు కూడా. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వాన్ని అంగీకరింపజేసి వచ్చేసారు. ఇవన్నీ నర్మగర్భంగా జరిగినటువంటి, అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేలాగా వీళ్ళు వ్యవహరించారు. పట్టుబట్టలేదు, పట్టు విడుపులుగా ఉండాలి అనే వెళ్ళారు లోపలికి. ఆయన ప్రతిపాదనకు అంగీకరించారు, వచ్చేసారు. అంటే 3 షోస్ వేసుకోవటానికి అనుమతి ఇవ్వను అని ఆయన చెప్పాడు. అక్కర్లేదని చెప్పారు వీళ్ళు. మీ ఇష్టం అండి అన్నారు. సో ఇప్పుడు 700 రూపాయల చొప్పున మల్టీప్లెక్స్ల్లో అమ్ముకునే టికెట్లని ఇంకొక 100 హైక్ చేసుకోవడానికి అడుగుతారు. అయ్యా మీరు ప్రీమియర్స్ లేవన్నారు కదా, ఇంకొక 100 పెంచుకుంటాం అనుమతించండి అని అడిగితే ఇస్తాడు ఆయన. పెంచుకుంటారు. కింద 500 చేయొచ్చు సింగిల్ స్క్రీన్స్ చేసి ఈ గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాని ఆ పద్ధతిలో వేసి టోటల్ స్క్రీన్స్, షోస్ పెంచుతారు. షోస్ పెంచుతారు, స్క్రీన్స్ పెంచుతారు. ఇంకొక ఆప్షన్ ఉండదు. ఒక 4 రోజుల పాటు ఇంకొక ఆప్షన్ లేకుండా, అంటే ఆడియన్స్కి చాయిస్ లేకుండా ఈ 3 సినిమాలే వేస్తారు. వెరీ ఫస్ట్ డే గేమ్ చేంజర్ మార్నింగ్ 7 o'clock నుంచి మొదలుపెట్టి షోస్ పడతాయి. ఈ షోస్ అన్నీ కూడా మల్టీప్లెక్స్ల్లో మొత్తం అన్ని స్క్రీన్స్లోనూ అదే సినిమా ఉంటుంది.
మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్ అన్నిట్లోనూ అదే సినిమా ఉంటుంది. ఓకే. ఫస్ట్ డే ఊట్ చేస్తారు, సెకండ్ డే ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, దాన్ని కొంత అకామిడేట్ చేస్తారు, మూడో రోజు రిలీజ్ అయిన సినిమాని ఇంకొంచెం అకామిడేట్ చేస్తారు. ఈ వ్యూహరచన ముందే జరిగింది. ఈ వ్యూహరచన చేసుకున్న తర్వాతే సీఎం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఈ నేరాన్ని అంగీకరించారు, వారు ఆశీర్వదించారు, ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. ఆయనకి ఇబ్బంది కలగకుండా, వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఒక అవగాహనకు వచ్చారు. ప్రస్తుతం ఈ పద్ధతిలో నడుస్తుంది. ఓకే. సమ్మర్ సీజన్కి సీన్ మారచ్చు. సమ్మర్ రిలీజులు ఉంటాయి మనకి, సీజన్ వైజ్గా చూసుకుంటే సమ్మర్ కీలకం కాబట్టి సమ్మర్ సీజన్కి ఈ సీన్ మారి అప్పుడు మళ్ళీ ప్రీమియర్స్కి అనుమతులు ఇవ్వచ్చు. అప్పుడు ప్రీమియర్స్కి అనుమతులు ఇచ్చేటప్పుడు కాన్షియస్గా ఉండి మల్టీప్లెక్స్లోనే వేసుకోండి ప్రీమియర్స్ అని చెప్పచ్చు. ఓకే. అది జరగబోయేది. ఓకే. ఇదే పద్ధతి ఏపీ గవర్నమెంట్ కూడా ఫాలో అవుతుంది, అవక తప్పని పరిస్థితి. కాబట్టి ఏపీలో కూడా ప్రీమియర్స్కి అనుమతి ఇవ్వరు. అక్కడ కూడా మల్టీప్లెక్స్ల ఆధారంగా స్క్రీన్స్, షోస్ పెంచి కథలాగించటం. అది నిన్నటి మీటింగ్ మీద వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన విషయాల మీద నా అవగాహన. అంటే ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లోబలైజ్ అవుతుంది. ఇవన్నీ లోపల జరిగినటువంటి ఇతర విషయాలు కప్పిపుచ్చడానికి మాట్లాడారండి. లోపల అంటే హాలీవుడ్ సినిమాలు ఇక్కడ తీసుకోవడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం, అలాగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ జరగడానికి కావాల్సిన సహకారం ప్రభుత్వం ఇస్తుందని చెప్పాడు ఆయన. అది వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి, ఆయనకేం సంబంధం. అవన్నీ ఊరికినే చెప్పారంతే బయటకు వచ్చి. నిజంగానే ఇప్పుడు వెళ్ళి వీళ్ళు హాలీవుడ్కి వెళ్ళి ఇంగ్లీషు సినిమాల షూటింగ్లని ఇక్కడ జరపమని చెప్పరు కదా, అంతే, అంతకు మించి ఏమీ కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.